శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమాత్రే నమః. పవిత్రాత్మస్వరూపులైన భక్త మహాజనులందరికీ భగవంతుని యొక్క శుభాశీస్సులు. విష్ణు సహస్రనామం 115వ నామంలో మనం చెప్పుకుంటున్నాం. బహుశరాహ, భగవంతునికి అనేక శిరస్సులు, అంటే అనేక శిరస్సుల కలవాడు. బహుశరాహ సర్వప్రాణి దేహ సమష్టి స్థిత, సమస్త ప్రాణి కోట్లో ఉన్నటువంటి భగవంతుడు ఏ ఏ దేహాలు ఉన్నాయో ఆ దేహాలన్నిట్లోనూ ఉన్నటువంటి శిరస్సులు ఏవైతే ఉన్నాయో ఆ శిరస్సులన్నీ తానే, ఆ శిరస్సులన్నీ ఆయనవే. మరి అటువంటి భగవంతుడు ఇక్కడ సర్వతోక్షి శిరోముఖం అని భగవద్గీత. ఈ ప్రపంచంలో కనబడుతున్న విశ్వనందు గోచరిస్తున్న ఈ శిరస్సులు అన్నీ కూడా భగవంతుని యొక్క శిరస్సులే. ప్రాణికోటి అంతా కూడా భగవత్ స్వరూపమే. ఇట్టి భావనే మనిషిలో ఉదాత్తమైన స్థితికి తీసుకొస్తుంది, గొప్ప స్థితికి తీసుకొస్తుంది. ఎక్కడ చూసినా భగవద్భావనే కలుగుతుంది. అది కావాలి, అప్పుడే రాగద్వేషాలు నశిస్తాయి అని ఈ నామం ద్వారా మనకి తెలియబడుతున్నది. బభ్రుహు, బభ్రుహు బిభర్తి లోకాన్ ఇది బభ్రుహు అంటే లోకములను, లోకాల్లో ఉన్నటువంటి లోకేశులను, సమస్త ప్రాణి కోటులను అందరిని కూడా భరించేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు అనమాట. ఆయనే ఈ సమస్త ప్రాణికోటికి ఆధారమైన వాడు, సర్వస్వము తానే ఉన్నవాడు. అందుకు కాబట్టి ఆయన పేరు బభ్రుహు అంటే బిభర్తి. ఈ లోకంలో సమస్త ప్రాణులకి ఆధారమైన వాడు. మనం అనుకోవచ్చు, నేనే జగత్తంతటికి ఆధారము, నా వల్లే అందరూ జీవించుచున్నారు అని మనం అనుకుంటాం అల్పబుద్ధితో. కానీ భగవంతుని ఒక విశాలమైనటువంటి దృక్పథం చూస్తే చూడండి, అందరినీ భరించేవాడు, అందరినీ పోషించేవాడు, అందరినీ రక్షించేవాడు ఆయనే. మరి చూడండి, మన వీధుల్లో కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలకి ఎంత స్పీడ్ చెప్పండి అసలు. కారు వెళుతుంటే కారుని అనుసరించి పరుగు తీస్తాయండి. మరి వారిని ఎవరు పోషిస్తున్నాడు? నువ్వు ఇంట్లో పోషించావా? నీ ఇంట్లో పెట్టుకొని నువ్వేనా జీడిపప్పు మంచి లేకపోతే ఏవైనా ఇచ్చావా చెప్పండి? మరి వాటిని ఎవడు పోషించాడు? అవి ఎవడు పోషణతో అంత బలవంతమై లోకంలో తిరుగుతున్నాయి చూడండి అసలు. అందుకు కాబట్టి ప్రాణులన్నిటికీ ఆధారం ఆయనే. అట్టి భగవంతుని యొక్క ఆధారంతోనే జగత్తంతా నడుస్తున్నది అని మాటి మాటికి తెలుసుకోవాలి. అందుకే ప్రతి నామంలోనూ ఇదే ఉంటుంది. మనకు అనిపించవచ్చు, అరే అన్ని నామాలు ఒకలాగున్నాయే, అంతా భగవంతుని కోసమే చెప్తున్నదే అనుకోవచ్చు మనం. మరి లోకంలో చూడండి, మనం విశేష కార్యక్రమాలప్పుడు 3 రకాల స్వీట్లు చేస్తాం, 5 రకాల స్వీట్లు వండుతాం, 6 రకాల కూరలు వండుతాం, 7 రకాలు కారం సంబంధించిన హాట్లు తయారు చేస్తాం. మరి అందులో ఉన్నదంతా ఏం చెప్పండి? అన్ని ఉన్నదంతా కారం ఒకటే, అన్ని స్వీట్లలోనూ ఉన్న స్వీట్ ఒకటే, కూరల్లో ఉన్నటువంటి పచ్చదనం కాయగూరలు అన్నీ ఒకటే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్, కానీ అందులో ఉన్నదంతా కూడా ఒకటే పదార్థం. అట్లాగా భగవంతుడి యొక్క నామాల్లో ఒక్కొక్క విధంగా ఉన్నది. ఎందుకనంటే సమస్త మానవాళికి భగవంతుని యొక్క తత్వం తెలియాలా, భగవంతుడంటే ఇది అనేటువంటి విషయం పూర్తిగా గ్రాహ్యం కావాలని ఈ నామాల్లోనూ అతి సులభమైన పద్ధతిలో చెప్పబడింది ఆ భగవతత్వం. అందుకే కాబట్టి భగవంతుడు విశ్వయోని, విశ్వానాం యోని విశ్వయోని. అట్లా విశ్వానాం ఈ సమస్త ప్రాణికోట అంతటికీ కారణమైన వాడు.
సమస్త ప్రాణులన్నిటికీ కారణమైన వాడు ఎవరు? ఆయన. అనంత విశ్వమునకు కారణమనమాట. ఎంత బ్రహ్మాండం ఉన్నది చెప్పండి. అసలు అనంత విశ్వం. ఈ విశ్వానికి అంతు లేదు, దీనికి అసలు ఇదే లేదు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. 14వ అధ్యాయం చూడండి, 3వ శ్లోకంలో ఈ సమస్త బ్రహ్మాండానికి ఈ మమయోని మహద్బ్రహ్మే కారణము అని చెప్పుకొచ్చాడు. ఈ మూల ప్రకృతి అనమాట. మహద్బ్రహ్మం అంటే మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి అంటే ఏమిటి? మాయ. మాయ సర్వభూతోత్పత్తికి స్థానము. ఆ మాయ యందు నేను గర్భకారణమైనటువంటి చైతన్య రూపమైనటువంటి బీజమే నేను. చూడండి, అసలు సంభవ సర్వభూతానాం. ఈ బీజం నేను అంటే ఆ బీజాన్ని చైతన్య రూపంలో ఉంచుతున్నాను. దానివల్లనే సకల ప్రాణి కోటులు ఉత్పత్తి కలుగుతున్నది. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపిత. చూడండి, అదే 14వ అధ్యాయం 4వ శ్లోకంలో తాసాం బ్రహ్మ మహద్యోని, తాసాం ఆ బ్రహ్మకు, ఆ బ్రహ్మ మహద్యోని దేనికి? ఈ జగత్తుకి. అహం బీజప్రద పిత, నేను బీజాన్ని చైతన్యం అనే బీజాన్ని ఉంచినటువంటి తండ్రిని నేనే. ఇంత క్లియర్గా భగవంతుడు చెప్పాడు. మరి భగవంతుడు ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు. భగవంతుడు మతాలన్నిటికీ అతీతుడు, కులాలన్నిటికీ అతీతుడు, వర్గాలన్నిటికీ అతీతుడు. ఆయన్ని మళ్ళాగే ఒక మనిషిగా తలంచరాదు. అతీతమైనటువంటి స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపం. అందుకాబట్టి ఈ మూల ప్రకృతి మాతృస్థానము, నేను బీజప్రదానము చేయి తండ్రిని అని ఇందులో ఈ యొక్క నామంలో మనకు తెలియబడుతున్నది. తర్వాత శుచిస్రవాహ. శుచిస్రవాహ అంటే శుచి అంటే ఏమిటి? మంగళకరం అంటే శుభం. శుచి అంటే ఏమిటి? శుభ్రత, పరిశుభ్రత. శుచి అంటే భగవంతుడు, భగవన్నామాలన్నీ మంగళకరములే. భగవంతుడు భగవన్నామాలు అన్నీ మంగళకరములే, సమస్త శుభాల్ని కలిగించేవే. 1000 భగవన్నామాలు కలిగినటువంటి స్థవరాజము ముందే మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క నామం ఒక్కొక్క యోగమని. అటువంటి ఈ భగవన్నామంలో ఒక విశిష్టత వేరుగా చెప్పాలైనా చెప్పండి. అసలు అది గొప్పది. కొందరు భక్తులు ఈ నామాన్ని ఈ విధంగా వివరిస్తారు. ఏమిటంటే శుచి అంటే శక్తివంతము, పవిత్రము అయిన. స్రవ, స్రవం అంటే చెవి. శుచి స్రవాహ, శుచి స్రవాహ. స్రవం అంటే ఏమిటి? ఎటువంటి పవిత్రమైనటువంటి శ్రవణము కలిగినవాడు అంటే చెవి కలిగినవాడు. శ్రవణం అంటే ఏమిటి? వినుట. ఇక్కడ స్రవాహ అంటే చెవి, అంటే శ్రవణ శక్తి అనంతమైనది. ఆ భగవంతుని యొక్క శ్రవణ శక్తి అనంతమైనది. చూడండి, మనం ఏది వినాలన్నా, ఏ మంచి మాట వినాలన్నా, మన ఏదైనా మనలోని స్పందన కలగాలన్నా వింటేనే కలుగుతుంది. చూడడం వేరు, వినడంలో ఎక్కువ స్పందన కలిగిపోతుంది. నీకు మనిషి కీర్తించారనుకోండి, ఆ కీర్తిని నువ్వు విన్నావు అనుకోండి, వెంటనే స్పందిస్తావు. స్పందించి ఆయనకి ఏది ఇవ్వాలో అది ఇస్తావు. అదే మాట నిన్ను ఆయన కీర్తించకుండా నిన్ను నిందించాడు అనుకోండి, ఆ మాటలు విన్నావు, వెంటనే స్పందించి ఏం చేస్తావు? నీవు కూడా తిట్టడము లేకపోతే కొట్టడము 2 రకాలుగా జరుగుతుంది. చూడండి, ఆ శ్రవణం, ఆ వినటం ఎంత గొప్పది. ఆ వినటం మనం మంగళకరంగా పదాలు వినాలి, మంగళకరమైనటువంటి వాక్యాలు వినాలి.
అందుకే భద్రం కన్నేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం జదాయుః. భద్రమైన వాటిని మేము చూచుతుముగాక, భద్రమైన వాక్యాలను మేము వినుదుముగాక, భద్రమైనటువంటి మా వాక్యాలను మేము స్మరించుదుముగాక అని మంత్రానికి అర్థం. భద్రం కన్నేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. మా అక్షిభిః అంటే నేత్రాలతో మంగళకరమైన వాటిని మేము చూద్దుముగాక. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः. మా అంగములన్నీ కూడా పరిపుష్టిగా ఉండుగాక. ఎప్పుడు ఉంటాయి చెప్పండి? బాగా తిని బ్రహ్మాండంగా రకరకాలైన తినదాని పదార్థాలు తిని, లేకపోతే తినవలసిన పదార్థాలు తిని ఆ శరీరాన్ని బలం ఉంచుకోవడం వేరు. కానీ ఇక్కడేమంటున్నాడు? ఏ వాక్యాలు వింటే నా శరీరం పరిపుష్టిగా ఉంటుందో. చూడండి, మంచి వాక్యాలు వినగానే మన శరీరం అంతా ఎట్లా ఉంటుంది? పరిపుష్టిగా ఉంటుంది. అదే చెడు వాక్యాలు వినగానే మన శరీరంలో ప్రకంపనాలు వాటి యొక్క ఇది మారిపోతుంది. చూడండి, మారిపోతుంది. అందుకు కాబట్టి మంచి వాక్యాలతో నింపుకొట్టే ఇవన్నీ శరీరం అంతా కూడా మంచి బలవంతంగా తయారవుతుంది. ఆహార పదార్థం బలం వేరు, అట్లాగే వాక్యాలు వినడం వల్ల దాన్ని అనుగతం చేసుకోవడం వేరు. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమైనాడు? సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. విశ్వమంతా ఆయన యొక్క శ్రవణేంద్రియాలే. చూసారా, విశ్వమంతా ఆయన చెవులు కలిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఏ మాట అన్నా సరే ఆయనకి తెలిసిపోతుంది. అట్లాగే సీసీ కెమెరాల్లోనూ ఇక్కడ సీసీ కెమెరాల యొక్క నిఘా ఉన్నదని అంటాడు. నువ్వు ఎక్కడ అడుగేసినా ఏ మాట అన్నా తెలిసిపోతుంటుంది. శాటిలైటు పెడితే నువ్వు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నావు, ఎలా అలా నువ్వు చలిస్తున్నావు అంతా నీకు తెలిసిపోతూ ఉంటుంది. అట్లా భగవంతుడట ఏమి సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంతటా శ్రవణేంద్రియాన్ని ఉంచాడు. అంటే ఏమిటి? చూడండి, అంతటా అన్ని యొక్క చెవులు ఆయనవే. అందుకే ఆయనకి వెంటనే తెలిసిపోతుంది, సెకండ్లోనే మొత్తం. అందుకే సారాంశం ఏమిటంటే మనుషుల యొక్క సమస్త రహస్యాలు కూడా భగవంతుడు వినుచుంటాడు. అందుకు కాబట్టి అసభ్య ఆలోచనలు, అసత్య దురాలోచనలు వీటన్నిటి నుండి మనిషి వదులుకోవాలి. ఈ మంత్రం, ఈ నామం మనకి ఆ గొప్ప విషయాన్ని తెలుపుతుంది. అందుకే ఆయన శుచిస్రవాహ